బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. నేనైతే సూపర్ ఉన్నా. అండ్ ఈ రోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ మీ టైటిల్ అండ్ థంబ్నెయిల్ లో చూస్తారు కదా, నేనైతే మీషోలో నాకు మంచి 3 సారీస్ అనేవి తీసుకున్నాను. సో పర్సనల్ గా నాకు చాలా బాగా నచ్చాయి అనమాట చీరలు అనేది. సో వాటి అన్బాక్సింగ్ రివ్యూ చేస్తున్నాను. నేను ఏ చీరలు తీసుకున్నాను అనేది థంబ్నెయిల్ లో ఫొటోస్ ఆల్రెడీ పెట్టేశాను. ఇప్పుడు వాటి ప్రైస్ ఏంటి, క్వాలిటీ ఏంటి, వేసుకుంటే ఎలా ఉంది అనేది డీటెయిల్ గా వీడియోలో షేర్ చేస్తాను. వీడియో అనేది పూర్తిగా చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నా ఛానల్ గా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫస్ట్ సారీ అయితే నా మోస్ట్ ఫేవరెట్ సారీ. సో ఈ చీర అనమాట. నేను యాక్చువల్లీ ఈ సారీ చూడగానే నాకు అనిపించింది ఫ్రాక్ స్టిచ్ చేసుకుందాము, ఒక సారీ తీసుకుందాం ఆర్గెంజా తోటి అని చెప్పేసి అనిపించింది. ఆల్రెడీ నేను లాస్ట్ టైం ఒక సారీ తీసుకునేటప్పుడు అది కూడా ఫ్రాక్ స్టిచ్చింగ్ చేయించుకున్నాను. సో ఇంకో ఫ్రాక్ చేయించుకుందామని చెప్పి ఈ చీర అయితే తీసుకున్నాను అనమాట. ఈ కలర్ ఏంటో చూడగానే బాగా నచ్చింది నాకైతే. బట్ ఈ చీర తీసుకున్న తర్వాత వచ్చిన తర్వాత ఫ్రాక్ కన్నా చీర కన్నా చాలా బాగుంది అని అనిపించింది అనమాట. సో ఇది బ్లౌజ్ పీస్. బ్లౌజ్ అయితే రా సిల్క్ ఇచ్చాడండి, మనకి క్రీమ్ కలర్ ఇచ్చారు. బట్ చీర అంతా కూడా ఇట్లా ఉంటుంది అనమాట. దీనికి ఎట్లాంటి బార్డర్ కానీ అసలు ఏమి ఉండదు. 5.5 మీటర్ శారీ అనేది ఒకే రకంగా ఉంటుంది అనమాట. కాకపోతే ఫ్రంట్ సైడ్ కి వచ్చేటప్పటికి ఎట్లా షైనీగా ఉంటుంది, ఇటు పక్క వచ్చేటప్పటికి షైన్ తక్కువ ఉంటుంది. మీకు పళ్ళు ఏది అని తెలుసుకోవడానికి ఇక్కడ జస్ట్ మనకి బ్లాక్ కలర్ ఒక లైన్ అనేది ఉంటుంది అనమాట. సో దాన్ని బట్టి మనకి పళ్ళు ఏదో తెలుస్తుంది. మిగతా చీర అంతా కూడా ఒకలానే ఉంటుంది. ఆల్రెడీ నేను వేసుకున్నాను, బ్లాక్ బ్లౌజ్ తో పేరప్ చేసుకున్నాను, చాలా బాగుంది. యాక్చువల్లీ జాకెట్ వాడు ఇచ్చాడు కానీ ఎందుకో నాకు అంత నచ్చలేదు. సో నా దగ్గర ఒక నెట్టెడ్ బ్లాక్ బ్లౌజ్ ఉంది అనమాట, దాంతో నేను పేరప్ చేసుకుంటే మాత్రం లుక్ అనేది చాలా బాగుంది. సైడ్ నా వీడియోస్ అండ్ ఫొటోస్ యాడ్ చేస్తాను, చూడండి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో చీర అయితే ఇలా ఉంది. నాకేమనిపించింది అంటే పర్సనల్ గా ఈ చీరను చూసిన తర్వాత సో బ్లాక్ తో పేరప్ చేస్తే చాలా బాగుంది. బట్ అసలు బార్డర్ గట్ట అసలు ఏమీ లేదు కదా. సో దీన్ని కొంచెం డిజైన్ చేద్దాం అనుకున్నాను. దీనికోసం నేను లేస్ అనేది ఆర్డర్ చేస్తాను, బ్లాక్ లేస్ అనేది. సో అవి వచ్చిన తర్వాత స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత సపరేట్ వీడియో అనేది చేస్తాను. సో నా ఛానల్ చూస్తూ ఉండండి. శారీ అనేది కొంచెం డిజైనర్ శారీలా చేసుకుందాం అనిపించింది. కాస్ట్ కూడా చాలా తక్కువ, 555 రూపీస్ పడింది నాకు ఈ చీర అనేది. బట్ దీని లుక్ అనేది చాలా బాగుంది అనమాట. సో ఆ బ్లౌజ్ తోటి. సో ఇంకా చీరని కొంచెం హైలైట్ చేయడానికి ప్రెసెంట్ అంతా లేస్ ట్రెండింగ్ కదా, సో నేను కూడా లేస్ అనేది ఆర్డర్ చేశాను. సో ఇది నా ఫస్ట్ సారీ, నా మోస్ట్ ఫేవరెట్ సారీ. అండ్ సెకండ్ వచ్చేటప్పటికి ప్రెసెంట్ ఈ కలర్ అయితే ఇన్స్టాగ్రామ్, మీషో, యూట్యూబ్ అన్నిటిలో చాలా ట్రెండింగ్ గా ఉంది కదా. సో అందుకోసం నేను ఈ కలర్ లోన ఒక సారీ ట్రై చేద్దామని చెప్పి ఈ సారీ అయితే ట్రై చేశాను. కలర్ అయితే చాలా బాగుంది. అండ్ ఈ చీర ప్రైస్ వచ్చేటప్పుడు నాకు 600 అలా పడింది అనమాట. ప్రెసెంట్ ఎంత ఉందో స్క్రీన్ షాట్ అనేది సైడ్ యాడ్ చేస్తాను, చూడండి, మీకు ఆటోమేటిక్ గా తెలుస్తుంది. సారీ అయితే చాలా మెత్తగా ఉంది. కాటన్ లెనిన్ సారీ అనమాట ఇది. ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి సో ఆల్రెడీ నేను వేసుకున్నాను, సైడ్ పిక్స్ యాడ్ చేస్తాను చూడండి. సో చీర అంతా కూడా మనకి ఇట్లా వస్తుంది. ఇదంతా కూడా థ్రెడ్, ఇది సేమ్ ప్రింటింగ్ గట్ట కాదు, అంతా కూడా థ్రెడ్ అనమాట. ఈ సమ్మర్ లో చాలా కంఫర్ట్ గా ఉంటుంది నాకైతే అనిపించింది. సో బ్లౌజ్ పళ్ళు చూపిస్తాను. మెయిన్ చీర అంతా ఒకలానే ఉంటుంది కదా. సో మనకి వచ్చేటప్పటికి పళ్ళు అనేది ఈ విధంగా వచ్చింది అనమాట. సో చీర అంతా ఇట్లా వస్తుంది కదా, పళ్ళుకి వచ్చేటప్పటికి ఈ విధంగా వచ్చింది. అండ్ బ్లౌజ్ కి వచ్చేటప్పటికి ఇట్లా ఇచ్చాడు మళ్ళీ సేమ్ మనకి శారీలో ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో అలాంటిదే బ్లౌజ్ అనేది ఇచ్చాడు. అండ్ పళ్ళు అనేది ఇలా లైన్స్ కొంచెం హైలైట్ అయ్యేటట్టుగా లైన్స్ ఇచ్చాడు. చీర అంతా కూడా ఒకటి అంతే. సో పైన కిందన సేమ్ బార్డర్. కలర్ కూడా అసలు ఏ స్కిన్ టోన్ వాళ్ళు వేసుకున్న ఈ కలర్ అయితే చాలా హైలైట్ అవుతుంది అనమాట. సో ఇది నాకైతే ఎందుకు వచ్చిందంటే 600కి వచ్చింది కదా. సో నాకైతే బాగా నచ్చింది. వీటి కోడ్స్ అనేవి డిస్క్రిప్షన్ లో ఇస్తాను, డెఫినెట్ గా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. 100% రికమెండేషన్ చేయాలన్నమాట ఇదైతే. సో ఇది. అండ్ నేనైతే ఈ శారీని వైట్ కలర్ బ్లౌజ్ తో పేరప్ చేసుకున్నాను. నాకు ఎందుకు ఈ బ్లౌజ్ అనేది అంత అనిపించలేదు అనమాట. సో నాకు ఆల్రెడీ బ్లౌజ్ ఉంది కదా, సో ఆ బ్లౌజ్ తోనే పేరప్ చేసుకుంటే బెటర్ కదా అని చెప్పి
సో నేనైతే కొంచెం సీక్వెన్స్ వర్క్, చికెన్ కర్రీ వర్క్ బ్లౌజ్ ఒకటి ఉంటే దాంతో నేను అనేది వేసుకున్నాను. సో సైడ్ ఆటోమేటిక్ గా వీడియో క్లిప్స్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. అండ్ సెకండ్ శారీకి వచ్చేటప్పటికి ఇది, అండ్ థర్డ్ కి వచ్చేటప్పటికి ఇదైతే ప్రెసెంట్ ట్రెండింగే కాదు, నేను నార్మల్ గా అంటే నారాయణపేట శారీ అనమాట. సో స్టార్టింగ్ నారాయణపేట శారీస్ అనేవి మనకి ఇన్స్టాగ్రామ్ లో కానీ, మీషోలో కానీ, ఆన్లైన్ లో ఎక్కడ చూసినా కానీ 1000 రూపాయలు 1500 లేదా అసలు చీర అనేది రావట్లేదు కదా. సో నేను మీషోలో అలా స్క్రోల్ చేస్తూ ఉంటే నాకు 450 రూపీస్ కి చీర అనేది కనిపించింది. సో నాకు అనిపించింది 450 రూపీస్ కి నిజంగా నారాయణపేట కాటన్ శారీ వస్తుందా, నిజమా కాదా అని చెప్పి నేను ట్రై చేశాను. బట్ నిజంగా మంచి క్వాలిటీ శారీ 450 రూపీస్ కి నాకు మీషోలో వచ్చింది అనమాట. సో ఇది ట్రెండింగ్ కాదు, ఏమీ కాదు, బట్ నేను జస్ట్ ట్రై చేద్దామని చేశాను. బట్ వచ్చిన తర్వాత చాలా బాగుంది కదా. నాకు ఏమనిపించిందంటే, సో పాపకి లంగా జాకెట్ లా గానీ కుట్టిద్దాం, లేదంటే అక్కయ్య గారికి ఎవరికైనా ఇద్దాంలే సారీ అని చెప్పేసి నేనైతే ఇంక ఉంచేసాను. అంటే 450 రూపీస్ కి ఇంత మంచి సారీ వచ్చిందంటే రిటర్న్ ఎందుకులే అని చెప్పేసి నేనైతే ఉంచుకున్నాను అనమాట ఈ చీర అనేది. సో చీర చాలా బాగుంది అసలు, నిజంగా మంచి కాటన్ క్వాలిటీ శారీ ఇచ్చారనమాట. సో పైకి వచ్చేటప్పటికి మీకు యాజ్ ఈజ్ తెలిసిందే, చిన్న బోర్డర్ వస్తుంది. అండ్ కిందకి వచ్చేటప్పటికి చాలా బిగ్ బోర్డర్ ఇచ్చాడనమాట. సో ఇది మనకి మొత్తం కూడా రన్నింగ్ బ్లౌజే ఇస్తాడు. బ్లౌజ్ కూడా కొంచెం మనకి బ్లౌజ్ అని తెలియడానికి చిన్నగా ఇట్లా రెడ్ కలర్ కొంచెం హైలైట్ చేశాడు ఈ బ్లౌజ్ పీస్ అని చెప్పి మనకి తెలియడానికి. చీర అంతా కూడా ఒకలానే ఉంటుంది. అండ్ పళ్ళుకి వచ్చేటప్పటికి మనకి ఇట్లా లైన్స్ లా ఇచ్చాడనమాట. సో మనకి పళ్ళు అని తెలియడానికి ఇట్లా లైన్స్ ఇచ్చాడు. సో బ్లౌజ్ అని తెలియడానికి ఇట్లా రెడ్ షేడ్ అనేది ఇచ్చాడు అనమాట. చీర అంతా కూడా మనకి ఇట్లా గ్రీన్ కలర్ వచ్చి బిగ్ బోర్డర్ అనేది వచ్చింది. చీర కూడా కట్టుకుంటే చాలా బాగుంది, బట్ నేను ఇంకా ట్రై చేయలేదు, వేసుకోలేదు అనమాట. సో ఇంకా నేను ఇంకెందుకులే వేసుకోవడం అని చెప్పి వేసుకోలేదు. చీర అయితే బాగుంది. ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే కదా నారాయణపేట శారీస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది. సో ఇది థర్డ్ శారీ అనమాట. ఈ వీడియోలో చూపించిన 3 చీరలు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. పర్సనల్ గా నాకు చాలా బాగా నచ్చింది అనమాట. సో ఇంకా అందుకోసమే కొంచెం లేట్ అయినా కానీ నేను వీడియో అనేది మీతో షేర్ చేస్తున్నాను. సో నేను వేసుకున్న రెడీ అయిన తర్వాత చీరలు 2 చీరలు ఫస్ట్ చూపించాను కదా, లుక్ ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి. వీటి లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఎవరికైనా కావాలంటే సో డెఫినెట్ గా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.